ఫస్ట్ టైం డిబేట్కి బీఆర్కే ఛానల్కి రావడము ఈరోజు మొట్టమొదటిసారిగా మరి ఈరోజు ఉవ్వెత్తున లేచినటువంటి ఈ లొల్లి గురించి మాట్లాడడము, అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకి నా తోటి పార్టిసిపెంట్స్కి కూడా గుడ్ ఈవినింగ్. మేము భయపడేటట్లా ఉంటే కేసీఆర్కి 5 మందితో కొట్టినాం ఈరోజు. కేవలం 5 మంది ఎమ్మెల్యేలు 100 మంది వాళ్ళు కౌరవులు అయితే మేము పాండవులం. 5 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని అంటే రథసారథుడు కృష్ణుడు స్థానంలో అర్జునుడు రేవంత్ రెడ్డి ఈరోజు రథసారథిగా ఉండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అలాంటి వాళ్ళు కౌరవులు ఎంతమంది అన్నా ఉండొచ్చు, పాండవులు 5 మందే ఉంటారు కొట్టడానికి. అలాంటిది ఏం భయము బెణుకు ఏం లేదు. కేసీఆర్కి పట్టుకున్నటువంటి భయం, మా జగన్ వాయిస్లో మీరు విన్నారు కదా, వాళ్ళకి భయం పట్టుకుంది అనేది స్వయాన నిజంగా భయం లేకపోతే పదే 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 కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎందుకంటారు? చూస్తూ కూర్చోవాలి. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్లు, వాళ్ళ క్యాడరు బెదురుకుంటోంది కాబట్టి వాళ్ళకి ఏదో రేపు పొద్దున మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నామని వాళ్ళకి నచ్చజెప్పడం కోసం ఇవన్నీ 4 డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాల మధ్యలో వాళ్ళు పప్పులో కాలేసారు. పప్పులో కాలేయడమే కాకుండా కుట్ర కూడా జరుగుతుంది దీని వెనకాల. ఎలాంటి కుట్ర అనంటే విజయసాయి రెడ్డి మాటల్లో మనం చూసినాం. అసలు నేను ఒక విషయం అడుగుతా అండి, పాపం జగన్న ఇంకా చాలా జాలి దయతో మాట్లాడినరు, కానీ విజయసాయి రెడ్డి అనేవాడు పార్లమెంటులో తన సొంత రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాడా, నా రాష్ట్రం గురించి మాట్లాడతాడా? ఆయన ఎవరు నా రాష్ట్రం గురించి మాట్లాడడానికి? ఆయనది ఒక జాతీయ పార్టీ కాకపోయి పోనీ ఆయన ఒక కార్యకర్తనన్న తెలంగాణలో ఉన్నారంటే అది లేదు. కార్యకర్త, నేను లీడర్ అనట్లేదు, కార్యకర్త, జెండా మోసే కార్యకర్త వైఎస్ఆర్సీపీకి ఒక్కడు కూడా లేడు. మరి ఏ ఉద్దేశంతో తెలంగాణను తీసుకొని ఒక చట్టసభలో, అది కూడా 142 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశ చట్టసభలో కూర్చొని స్పీకర్ ముందు తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందనే మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అనుకుంటున్నారు మీరు? ఎందుకు 100% కేసీఆర్ పప్పులు ఇక్కడ ఉడకట్లేదు, జగన్ ద్వారా ఏదన్నా ఎత్తుగడ లేద్దాము అనుకుంటున్నాడు. జగన్కి కూడా రేవంత్ రెడ్డి గారంటే వెన్నులో వణుకు పుట్టి. అది ఎందుకంటారు? తెలంగాణలో ఆయన ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి దగ్గర పప్పులు ఉడకో కదా. కాబట్టి ఇటు చూడండి, చాలా రకాల యాంగిల్ ఉన్నాయి, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తే కేసీఆర్ వచ్చాడు కూర్చుంటే ఆయన మొత్తం ఆయన ఆస్తులకి కాపలా కుక్కలాగా ఉంటాడు కేసీఆర్ అనే ఉద్దేశంతో మళ్ళీ కేసీఆర్ కావాలి ఆయనకి. కాబట్టి తన మాటని పార్లమెంటులో విజయసాయి రెడ్డి A1 A2తో మాట్లాడిచ్చాడు, A2తో పార్లమెంట్లో మాట్లాడిచ్చాడు. అందుకే కట్టసీ కాల్ కింద కూడా కనీసం రేవంత్కి ఫోన్ కూడా చేయలేదు ఏపీ సీఎం వైఎస్ జగన్. అంటే ఆఫ్టర్ టేకింగ్ ది ఎస్, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఛానల్ ముందు మాట్లాడినటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. జనరల్గా ఎలాంటోడైనా ఉండని ఒక పక్క రాష్ట్రము ప్రభుత్వం ఏర్పడినప్పుడు కామన్గా విషయం చెప్పడం, కనీసం అట్లీస్ట్ కట్టేసేది చెప్పలేదు. మానవతా దృక్పథం ఏమాత్రం లేదు, భయం ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరన్నా ఆయనంటే ఆయనకి ఏం పెద్దగా ఫరక్ పడకపోతుండే. కానీ రేవంత్ రెడ్డి అనేవాడు కేసీఆర్ని వంగబెట్టి ఈపులో ముటికాయలు ఇస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డిని కనీసం నీడబండిస్తాడా తెలంగాణ మీద? కాబట్టి బుగులు పట్టుకుంది. అదొక ఎత్తు అయితే ఈరోజు షర్మిల ఆయనకి అలక్కాయలాగా అయిపోయింది గొంతులో. ఇటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పెడుతోంది, ఇటు తెలంగాణలో ఆయన పప్పులు ఉడకట్లేదు. ఎవరిని అడ్డం పెట్టుకోవాలి? కేసీఆర్ని. సరే, నిన్న డిబేట్లలో కూర్చున్నాము, వాళ్ళ నాయకులు కూడా మాట్లాడిన, కొంత మాతో డిబేట్ చేసేవాళ్ళు. మేము అడిగినాం వాళ్ళకి ప్రశ్నలు. ఒక్కవేళ వాళ్ళు ఏమన్నారంటే, అసలు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో మాట్లాడితే మాకేం సంబంధం లేదు అని అన్నారు. అంటే నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ తెలంగాణలో 39 స్థానాలు ప్రతిపక్ష హోదాలో, పెద్ద ప్రతిపక్ష హోదాలో ఉన్నది బీఆర్ఎస్. అయితే 8 సీట్లు బీజేపీకి, 7 సీట్లు ఎంఐఎంకి. మా ప్రభుత్వం పడిపోతే బెనిఫిట్ ఎవరికి? 8 సీట్లు ఉన్న వాళ్ళతో ఎవడన్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? పోనీ ఎంఐఎంతోని బీజేపీ టీఆర్ఎస్ కలిపి చేస్తుందా? అయితే బీఆర్ఎస్ చేస్తుండొచ్చు, మీ 3 కలిపి చేసే ఉద్దేశం అయితే ఉండదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేడం, మీరు అన్నట్టుగా 39 అని చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెంబర్స్ కూడా తక్కువ సంఖ్య అనుకుంటున్నాను. అది అంత పెద్ద సీనియర్ లీడరు కేసీఆర్ 10 ఏళ్ళు రూల్ చేశారు. ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసుకోవటం పెద్ద మ్యాటర్ ఏం కాదేమో, మేబీ వాళ్ళు తలుచుకుంటే. ఆ టైంలో మరి గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కదా.
అంటే ఇన్ కేసు అలా షిఫ్ట్ అయితే అదే 39 అంటే 40 గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకో 21 మంది కావాలి. అంటే మేము మరీ అంత పిచ్చి తుక్కులలాగా కనబడుతున్నాము. ఇంకో 20 మంది అధికార పార్టీలో నుంచి పక్క పార్టీలోకి పోయేటంతా మరీ అంత మేము కాదు మేడం. ఇప్పుడు జగ్గారెడ్డి అన్నారు, మేము గేట్ తెరిస్తే 20 మంది దాకా వస్తారని. మేబీ అటువంటి కేసెస్ వాళ్ళ వైపు అంటే ఎవరైనా అధికార పార్టీ వైపు చూస్తారా, ప్రతిపక్షం వైపు పోవడం చూస్తారా? సరే మీరు మా 20 మందిని గుంజుకుంటే 60 మంది అవుతారు. మొత్తానికి మీ దండంతా మా దగ్గరకు వస్తే ఏం చేస్తారు ఇప్పుడు? కానీ మేము అట్లాంటి థర్డ్ క్లాస్ పనులు మేము చెయ్యట్లేదు. ఎందుకోసం అంటే మాకు ప్రతిపక్షం ఉండాలి. నీలాగా 88 మంది మ్యాండిడేట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి 12 మందిని తీసుకొని నీకు ప్రశ్నించేవాడు ఉండొద్దు అని నీకు ఎవడన్నా ప్రభుత్వం గుంజుకునే స్థాయిలో ఉండనే 88 అంటే మరి నువ్వు ఎందుకు ఏ ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలని, టీడీపీ నుంచి గెలిచిన 2 ఇండిపెండెంట్ ఇడ్లని అందరిని ఎందుకు లాక్కున్నాను? అంటే ఒకే ఒక ఉద్దేశం, ఆయనకు ఓన్లీ నీ అంతా ప్రభుత్వం పరిపాలించాలే తప్పించి ప్రజల బాగోగులు అసలు పట్టింపు లేదు, అవసరం లేదు అనేది మనకు గత 10 ఏళ్లుగా చూసినాం. ఈ 10 ఏళ్ళు చూసినటువంటి పరిపాలనలో ఏ మూర్ఖుడైనా కేసీఆర్ దగ్గరికి నేను ఇవన్నీ మా నాయకుల్ని నేను తిట్టదలుచుకోలేదు, అవతల వాళ్ళని అంత ఈజీగా వదలదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నా, ఒక్క ఎమ్మెల్యేనైనా గడప దాటి బయటికి పోతే అసలు కేసీఆర్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవ్వరు ఏం చేయరు, ప్రజలే కొట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలు గతంలో చేసినటువంటి విధానానికి, కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన అవినీతిని ఈరోజు అంచనాలకు కూడా దూరంగా ఇప్పుడే చూసినాం కదా. ఇప్పుడు నేను వస్తూ టీవీ ఛానల్లో చూసిన 7,000 కోట్లు మిషన్ భగీరథలో, అది 1,00,000 కోట్ల గురించి మాట్లాడట్లేదు, చిన్న విషయం మాట్లాడుతున్నాను నేను. మిషన్ భగీరథ పేరు చెప్పుకొని పైపులు సప్లై అయినట్టు తీసుకున్నట్టుగా దానికి 7,000 కోట్ల రూపాయల బిల్లుల్ని సహా చేసినటువంటి దొంగ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని మళ్ళొకసారి కేసీఆర్ని గద్దె మీద కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు ఏ మాత్రమన్నా ఇష్టపడతారా? తెలంగాణలో ఒకటి నేను అడుగుతున్నా, నిన్న నేను కంప్లైంట్ ఇచ్చేసి వచ్చిన విజయసాయి రెడ్డి పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని. ఆల్రెడీ ఈ 24 అవర్స్లో నిన్న జరగాల్సింది. దాని మీద పూర్తి స్థాయిలో పార్లమెంట్ వరకు పూర్తిగా అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందాకనే సిఐ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. సో నేనేమంటున్నా, ఎవరో డిబేట్లో కూర్చున్నటువంటి చిన్న నాయకులు నాతో కాదు, తెలంగాణ ప్రజలకు మీరు చెప్పండి, విజయసాయి రెడ్డి పార్లమెంట్లో అట్లా మాట్లాడడానికి కారణం ఏంటి? దీని వెనకాల కుట్ర ఏంది? అసలు మీకు సంబంధం, విజయ్ రెడ్డికి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు మీ నాయకులు? మాకైతే సంబంధం లేదు, మాకు ఆ బురద బొయ్యకండి అని ఎందుకు మాట్లాడలే పెద్ద నాయకులు?